నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, జ్యూసీగా టేస్టీగా ఉండే బాదుషా రెసిపీ. ఇది బయట మనకు మైదాతో చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేశాను. హెల్తీగా చాలా ఈజీ అండి చేయడం. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను నేను. మీరు ఇదే ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. మైదాతో మనకు ఎలాంటి ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. గోధుమ పిండితో కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. దీంట్లో అయితే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను. అదేనండి బేకింగ్ సోడా, ఇడ్లీలో వేస్తాం కదా అది. ఇదైతే బేకింగ్ పౌడర్ అనమాట. దీన్నైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇది సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకూడదు, క్రిస్పీ అయిపోతాయి అన్నమాట. వీటిని అయితే ఇప్పుడు ఈ పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పొడిపుగా ఉన్నప్పుడే కలుపుకుంటే మొత్తం బాగా మిక్స్ అవుతుందన్నమాట. దీన్నైతే నేను పాలతో కలుపుతున్నాను. దీన్ని మీరు నీళ్లతో కూడా కలుపుకోవచ్చు అనమాట. నేను కొంచెం టేస్టీగా ఉంటుందని ఇట్లా పాలతో కలుపుతున్నాను. ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకు చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. ఇలా మనం కొంచెం కొంచెంగా పాలు కానీ నీళ్లు కానీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మొత్తం పిండి కలపడానికి నాకు 1 కప్పు పాలు అయితే సరిపోయాయండి. 2 కప్పుల పిండికి 1 కప్పు పాలు అయితే సరిపోయాయి. చూసారా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదైతే చేతికి అంటుకోకుండా ఉండడం కోసం, ఇంకా ఎండిపోకుండా ఉండడం కోసం దీనిపైన నెయ్యి అయితే వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు చక్కెర వేసుకుంటున్నాను. 2 కప్పుల చక్కెరకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర కరిగే వరకు కరిగించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 2-3 ఇలాచీల్ని దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇదైతే మనకు మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు 2 వేళ్ళు స్టిక్కీగా అంటుకున్నట్లుగా, అంటే గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పిండిని అయితే ఒక రోల్ లాగా చేసుకొని దాన్ని అన్ని ఈవెన్గా ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక చిన్న బాల్స్ లాగా చేసుకొని అరచేతిలో వేసుకొని, చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తున్నట్లుగా ఒక యాంగిల్లోకి సర్కిల్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇలా చేసుకోవాలి. అదిమినట్టుగా, రౌండ్ బాల్ లాగా కాకుండా ఇలా అదిమినట్టుగా చేసుకోవాలి. దానికి మధ్యలో బాదుషా షేప్ వచ్చే విధంగా గుంత పెట్టుకోవాలి. ఈ గుంత అయితే మనకు బాగా డీప్గా పెట్టుకోవాలండి. పైనే పెట్టామంటే మనకు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అవి బాల్ లాగా అయిపోతుంది అనమాట, షేప్ అవుట్ అయిపోతుంది. అందువల్ల బాగా మనం డీప్గా అయితే గుంత పెట్టుకోవాలి. చూసారా, ఒకసారి మళ్ళీ చూడండి ఎలా చేస్తున్నాను. దీనైతే ఇలా రౌండ్గా ప్రెస్ చేసినట్టుగా ఒకే యాంగిల్లో చేసినట్లయితే మధ్యలో ఒక సర్కిల్ లాగా అనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనకు ఫ్రై చేసేటప్పుడు లోపల ఫ్రై అంటే పొరలుగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఇలా అన్నమాట. ఇలా అంటే అన్నిటినీ ప్రిపేర్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం చిన్నవిగా పలచగానే ఒత్తుకోవాలండి. మరి లావుగా ఒత్తుకోకూడదు, ఉడకదన్నమాట లోపల. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, అది మరీ ఎక్కువ కాకుండా ఒక పావు వంతు వేడైతే సరిపోతుందండి. తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బాదుషాలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ అస్సలు వేడిగా ఉండకూడదు. మనం చేత్తో టచ్ చేయగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. వీటిని అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి పైకి తేలిన తర్వాత ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని వాటంతట అవే పైకి తేలుతాయండి. చూసారా, ఇలా పైకి తేలిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి.
ఆ బాండిల్లో ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి నేను మిగతావి కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని అవి మళ్ళీ పైకి వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు ఫ్లేమ్ని హైలో పెట్టకూడదండి, పైన కలర్ మారిపోతాయి, లోపల ఉడకవు అన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఇంకా చక్కెర సిరప్లో వేసిన తర్వాత ఇవి ఇంకొంచెం కలర్ మారుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసి తీసుకొని మనం ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా మనకు వేడిగా ఉండాలండి, అప్పుడే ఇవి బాగా పీల్చుకుంటాయి. అవి చల్లారిపోయినట్లయితే మనకు షుగర్ సిరప్ని కూడా కాస్త వేడి చేసుకొని తర్వాత వీటిని అయితే అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ సోక్ చేసుకోవాలి. ఆ చక్కెర పాకంలో ఇవి బాగా నానాలన్నమాట. లోపల వరకు ఆ చక్కెర పాకం అనేది ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి, అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుంది. ఒక అరగంట కానీ గంట కానీ ఇలా వదిలేసినట్లయితే అవి బాగా పీల్చుకుంటాయి. తర్వాత ఇంకొక బ్యాచ్ ఉన్నాయి కదా, అవి వేయడానికి మళ్ళీ చక్కెర సిరప్ని కాస్త వేడి చేసుకొని మళ్ళీ మిగతా వాటిని కూడా వేసుకొని ఒక అరగంట పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. నేను ఒక అరగంట పైనే ఉంచానండి. తర్వాత ఇవి బాగా నానిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చాలా ఈజీ కదా, చూసారా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.